8:25 లేదు కాదు ఓకే మరి ఎలాగో స్నానం చేయను కదా మమ్మీ. 3 ఎందుకు మమ్మీ మా ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టారు మమ్మీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నాకు కూడా పెడతారు కదా మమ్మీ. నేను తోతాపూర్ కొనుక్కోవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను తోతాపూర్ కొనుక్కోవాలి. పెద్ద ప్లానింగ్ ఎట్లా ఏ పోయిండు మీరు లేదనుకుంటా ఇప్పుడు నేను అట్లా నాకు చేసి నచ్చదు బాబు. నేను చెప్పిన మాట వినాలని చెప్పిన కదా అమ్మా అమ్మా మీరే ఉండండి ఇంట్లో మీరే చూసుకొని నేనే ఇంట్లో పోతుంది ఏదైనా ఆ బట్టలో మధ్య నాటింగ్ చేస్తే ఇట్లా సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. కంగారు పడగండి. ఈరోజు మీరే బబ్బు చెప్తుంది. నేను చెప్తా చేసేది మీరు నేనా మీరు చేసేది చెప్పురా. సరే చెప్తారా. సరే సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మమ్మీ వాళ్ళు అయితే క్యారెక్టర్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట. సో డైలీ మా ఇంట్లో ఏమేమి లొల్లులు అయితే ఏమేమి అయితే పొద్దు నుంచి ఇలా వచ్చి రాత్రి వండుకునేదాకా ఏమైంది చెప్పనికే వస్తలే పెద్ద నాన్న మీరు మాట్లాడలేరు అని చెప్తాడు. నేనే బెటర్ అంటే మల్లు లెక్క నేను చేస్తున్నా నా లెక్క మల్లు చేస్తున్నా అంటే నేను మల్లు మమ్మీ ఓకేనా. స్టార్ట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూడండి. ఏ పిల్ల టైం అయిపోయింది లేవు 7:30 అవుతుంది. మమ్మీ టైం అయిపోయింది 8 అయిపోతుంది. మమ్మీ 9:30 కదా మమ్మీ 8:25 లేపవా మమ్మీ ప్లీజ్ మమ్మీ తలనొస్తుంది మమ్మీ. 8:25 లేదు కాదు ఓకే మరి ఎలాగో స్నానం చేయను కదా మమ్మీ. లేవు ఇప్పుడు మళ్ళీ ఎంత మమ్మీ టైం 8:20 అవుతుంది లెగో. సరే మమ్మీ ఖతం. చెప్పిపోయినా కదా లేవమ్మని చెప్పిపోయినా కదా లేవమ్మని. ఎంత మమ్మీ టైం 8:40 అవుతుంది. ఫస్ట్ కాలేజ్లో లంచ్ వల్ల తిన్న బాక్స్ కట్టుకోలేదు. కిచెన్ ఇంతనా పొద్దుగాల ఫస్ట్ నేను బ్రష్ చేసుకుని స్నానం చేసుకుంటా. ఫస్ట్ నేను తిన్నా బాక్స్ కట్టేసుకున్న తర్వాత మళ్ళీ టైం ఉండదు. 2 బాక్సులు ఎందుకు 3 ఎందుకు మమ్మీ మా ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టారు మమ్మీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నాకు కూడా పెడతారు కదా మమ్మీ. పుణ్యానికి వస్తుంది తిండి. మాకు 2 లంచ్ వేళలు ఉంటాయి మమ్మీ. 11 ఒకటే ఉంటది. అదే మా ఫ్రెండ్స్ నేను తెచ్చుకున్నప్పుడు పెడతారు కదా మమ్మీ. రోజు పాపం మన్ను లేచి అనుకుంటుంది కాసి పొద్దున. అవునా నిజమా? థ్యాంక్స్ మమ్మీ నా పేరు చెప్పినందుకు. నేను చెప్పిన కూడా నా పేరు చెప్పినా చాలా గ్రేట్ మమ్మీ. ఇప్పుడు నేను ముందు బ్రష్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఏం సీన్ బ్రష్ చేసుకున్నాను ఏం సీన్ రెడీ అయితే కాలేజ్ టైం. సరే మొత్తం ఆల్మోస్ట్ బ్రష్ అయిపోయింది మొత్తం ఫ్రెష్ అయిపోయాను. కాలేజ్కి వెళ్ళిపోతున్నాను నేను. మమ్మీ సారీ ఎందుకు చేసుకో మమ్మీ. ఫోన్ నడుచుకుంటే నీకు రోజు 100 రూపాయలు ఇవ్వాలి నీకు. మమ్మీ ఆల్రెడీ టైం అయిపోయింది. ఏం కదా పోయి నడుచుకుంటే ఆటో ఎక్కువ. మమ్మీ అలా అందు మమ్మీ చెంప పలుగుతుంది పో గమ్మున. పొద్దున పూట నీకు మమ్మీ ర్యాపిడో బుక్ చేస్తుంది. నాకు ర్యాపిడో బుక్ చేయండి ర్యాపిడో బుక్ చేయండి. నేను తోతాపూర్ కొనుక్కోవాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను తోతాపూర్ కొనుక్కోవాలి. నాకు డబ్బులు వస్తప్పుడు నేను ఐస్ క్రీమ్ తినాలి. ఇవ్వు మమ్మీ. లేవు మళ్ళీ నువ్వు పైసలు పో. నీ పర్స్ ఎప్పుడు నేను తీసుకుంటా. సరే తీసుకున్నావా ఇగో నువ్వు ర్యాపిడో ఆన్లైన్ చేసేసే.
నేను రిటర్న్ వచ్చినప్పుడు తోతపై ఐస్ క్రీమ్. ఓకేనా? ఓకే ఇప్పుడు మమ్మీ. ఇప్పుడు ఇప్పుడు నేను మమ్మీ మళ్ళీ రివిజన్ తీసుకుంటా. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ రా. ఏంది గిన్నెలు ఇవన్నీ కదా? ఒక్క పని చేయకుండా అట్లనే వెళ్ళిపోయారు అందరూ. ఆడేమో లేవాడు, పందిలా అంటాడు, వీడియోలు పోతలేడు, ఏం పోతలేడు. ఆమెమో స్కూల్కి వెళ్ళిపోయింది ఒక పని చేయకుండా, ఈమెమో ఒక్కటే వెళ్ళిపోయింది కాలేజ్కి. వచ్చేసింది ఓలే మొక్కంది. ఎప్పుడైపోయింది కాలేజ్? ఎప్పుడు వచ్చినావా నువ్వు? మరి అక్కడి నుంచి నేను ఆటో ఎక్కడి నుంచి ఏరాటో వాక్ చేసుకొని రావాలి కదా. నేను 4:30 తెలుపు నీకు. 4:30 అయినా మమ్మీ చూసుకో. 3:30 అయింది. 3:40 టైం చూపి. మధ్యలో ఈరోజు ఐస్ క్రీమ్ తిని కూడా వెళ్ళండి. పని అంతా ఎవరు చేయాలా? ఈరోజు అంటే ఉన్నాడు. ఏ బట్టలు గడిపోన్నాడు. ఇప్పుడు వచ్చాను కదా సేపు ఆగు. రాగానే మీద పడిపోతావేంది? నువ్వు లేవు. ఆగు సేపు పోగా. ఇదే చెప్పొద్దని చెప్పాను మమ్మీ. ఊకుంటున్నారని అరుస్తున్నావు. నాకు అరుస్తున్నా తెలుసు కదా. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. పప్పులు పప్పులేదు వదులు. దాన్ని పియ్యత్తం ఏమొస్తావా మరి పప్పులు అంట. పప్పులు తిండి ఒకటి పియ్యతావా అని తర్వాత జాడిస్తున్నాను. నువ్వు చేసినాక పండుకోలే. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు తెలుసు కదా బాధ ఎట్లుంటుందో. పని చేయడు. నేను చేయను. లేవు నువ్వు ఫస్ట్ లేవు. కొంచెం పడుకొని చేస్తున్నాను కదా. నాకు అరుస్తు వచ్చింది తెలుసు కదా. నాకు అరుస్తు వచ్చింది తెలుసు కదా. ఏంటి మమ్మీ నువ్వు? ఇప్పుడు వచ్చాను కదా నేను. నాకు మరి అలవాటు చెప్పిన కదా. కొట్టు. నేను చేయను. నేను చేస్తాను. ఇగో నాకు బబ్బు తెలియదా పుట్టినడు. నేను పెంచుకున్నాను. నేను అందుకని గిట్ట పని చెప్తాను. లే ఎప్పుడో మా అమ్మది మీ అమ్మ అట్లా ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? జారినాడు. ఇప్పుడే వచ్చాను కదా మమ్మీ. అయితే నడు జాడి సగరం వండుకోవాలా. రాగా వండుకోద్దు. ఏముండవు. ఏముండదు. వచ్చిన దాన్ని తింటావా చేస్తావని అడక్క. అడగను. రాగానే పని చెప్పు. చెప్తా. నాకు నిద్ర వస్తుంది. మళ్ళీ చొంబ వరద చెప్తున్నా నీకు. ఇప్పుడు ఫాల్తు దాని ఒక పని చేస్తున్నావు పిత్తలేవు. మళ్ళీ పరిస్థితి మొత్తం 100 మంది ఖర్చు పెడతావు. లే ఫస్ట్ నువ్వు. మా కోసమే కదా. అయితే ఖర్చు పెట్టు. నువ్వు నాకు ఎదురు సంబంధం నిజంగా చాలాసార్లు చెప్పాను నీకు. లే నువ్వు నా పిల్ల బాగా నేను కూడా చాలాసార్లు చెప్పాను. నేను నీ తల్లిని. నేను నీ కూతురు. మమ్మీతో సేపు పడుకొని మమ్మీ ఎందుకు మమ్మీ అట్లా సతాయిస్తున్నావు? కొంతసేపు నేనే చేస్తాను కదా. ఇట్లనే చేసినావు. కిందకి చెప్పు చెప్తున్నా నేను. ఎట్లనో మే పోయిండు. మీరు కూడా ఏదనుకుంటారు ఇప్పుడు నేను. ఏమనంటే ఇది ఒక డైలాగ్ చెప్తావు. నేను చెయ్యను అంటలే. కొంతసేపు పడుకొని చేస్తాం. ఎప్పుడు చేస్తావు? 8 గంటలకి. 7:30కి. టైం అవుతుంది ఇప్పుడు. 4. ఆడేడి ఎవడు? మీ తమ్ముడు. ఏమో నీకు తెలియదు. ఇంట్లో నువ్వు ఉన్నావు కదా మమ్మీ. నేను కాలేజ్ పోయి వచ్చా. అన్నీ చెప్తాడు కదా. ఆడు పొద్దున్న లేచి కాలేజ్ పోయి నీకు పోతప్పటికి అట్లాగే లేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏందని నీకు తెలుసా నాకు తెలుస్తుందా? సరే నువ్వు నాకు ఇప్పుడు గంటలో నాకు అర్ధగంటలో 12 అయిపోవాలి. గిన్నెలు దోము. 7:30 దాకా నన్ను రాక. నువ్వు చాలా చూస్తున్నావు. మళ్ళీ మా చంపు అడుగుతారు. ఏ పిల్ల ఏయ్ బాబు లేవ్. టైం అయింది. 9 అవుతుంది. దౌడ పలగొట్టలమ్మ.
ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నీకు ఎన్నిసార్లు చెప్తాను తెలుసా నీకు? మమ్మీ నాకు కడుపు వస్తుంది మమ్మీ. నీకు పని చెప్పినప్పుడు అన్ని రోగాలు వస్తాయి నీకు, అన్ని నాటకాలు అన్ని. మమ్మీ అయినా నాకు ఇప్పుడు పని చెప్పదు, నేను నోట్స్ రాసుకోవాలి. సో గాయ్స్ ఇప్పుడు సీన్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బబ్బు అండ్ మమ్మీ కాంబినేషన్ అన్నమాట. బబ్బు క్యారెక్టర్ నేనే చేస్తా. మా అమ్మ ఎట్లా వేస్తుందో చూపిస్తా. సో ఇప్పుడు పొద్దున నిధులకి వెళ్ళేస్తా. ఓకే బాబు టైం అవుతుంది, లేవురా స్కూల్కి లేవు బెట్ట, లేవమ్మా. ఇగో అట్లా నాకు చేసి నచ్చదు బాబు. నేను చెప్పిన మాట వినాలని చెప్పిన కదా నీకు. నారి పొన్నారి బంగారు కన్నా అల్లా. రేపు నువ్వు చంప వాళ్ళతో రేపు పోతాన్నావు అనుకో, మరి నాటకాలు చేయకు నువ్వు. ఇట్లనే షోకి ఇళ్ళకే సరిపోతే బాబు, మరి చెప్తున్నా. కొర్రకే నొరకులే లేనా ఫస్ట్ లే నడు. లేస్తున్నావు లేదా? 10 నిమిషాలు 20 నిమిషాలు లేదు, లేవు. లే బాబు, టైం అవుతుంది. ఎందుకు మమ్మీ అలా కొడుతున్నాను? నువ్వు మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టినావు వాడిని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అది చేతనైతే చెప్తున్నాడు కదా. అయితే అమ్మా మీరే ఉండండి ఇంట్లో, మీరే చూసుకొని నేనే ఇంటికి చెప్తాను. ఏమనంటే ఇది ఒకటి నేర్చిందిరా బాగా. ఇంట్లో చెప్పేదానికే రా మమ్మీ, ఎందుకు ఈ సమస్య చేస్తున్నాను? అంటే వెళ్ళిపోతే కూడా మీకు ఇష్టమే, మంచిది. వెళ్ళిపోతే కూడా మీకు కనీసం పోతా అన్ని ఇదే మాట్లాడుకుంటది ఇందిరా. నన్ను క్వశ్చన్ చెయ్యొద్దు, సార్ ఏంటి సార్ అది? నన్ను క్వశ్చన్ చెయ్యొద్దు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అసలు అసలు నాకు అసలు నటు ఇష్టం ఉండదు మీకైతే. ఎప్పుడో ఇంటికి నుంచి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతే మంచిగా మీరు నచ్చిన పనులు వేసుకోనికి మంచి వీళ్ళతోనే నన్ను వెళ్ళిపోనికి కూడా సిద్ధం అన్నాడు. ఎవరన్నారు మా మనీ నువ్వే ఊహించు. అవసరం వెళ్ళి ఇప్పుడు నాడు బాబు చెప్తున్నా. నువ్వు ఏం తెలియదు, నాకు అట్లా వేసుకుని పోవాలి ఇప్పుడు, లేకపోతే నువ్వు కాలేజ్ పోవద్దు. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. నువ్వు లేకపోతే నువ్వు కాలేజ్ పోవద్దు. నేను పంపిస్తాను. అవి వింటలేదురా, మళ్ళా వెళ్ళిపోతా ఏమేమో అనుకుంటుంది. వద్దురా నాకు చెప్పిదా, మరి నాకు నిద్ర పోతుంది. తిరుగు అమ్మ తల్లి, నువ్వే లేపుకో, నాకు తెలియదు. నీకు ఏమైనా బుద్ధి ఉందా? బిడ్డలు పోతున్నావు, ఏం పోతున్నావు, జ్వరం వస్తున్నావు, ఇంటి వస్తుంది. మరి నువ్వు బాగా మారిపోయిన బాబు, నీకు ఎవరో అన్ని చెప్తున్నారు. నేను ఏడుస్తే కళ్ళకి నీళ్ళు వస్తుంది, ఇప్పుడు వస్తలేవు. అమ్మా ఫోన్ అంతగా నేను ఫోన్ ఇక్కడ నాకు ఎదురు సమాధానం చెప్పిన ఆగు అన్నప్పుడు ఆగు, నా జోలికి రాకు. నువ్వు వాళ్ళేదేమని ఉంటే వాళ్ళ కోపం నా పైన తీయకు. నువ్వు వాళ్ళ కోపం నువ్వు కొట్టండి. నువ్వు జరుగు. జరిగింది అది చేతగట్లేదు అంటున్నాడు కదా మమ్మీ, రేపు వెళ్ళిపోతా అంటున్నాడు కదా. రేపు నీకు ఇంకెన్ని రోజులు ఇంటికి తెమ్మంటున్నాను. రేపు ఖచ్చితంగా వెళ్ళిపోతావు కదా. నువ్వు ఫస్ట్ జరగొట్టున్నావు. అసలు ఎందుకు కదనే మిమ్మల్ని అయితే కనుకుండా ఉన్నట్టుండే. అయితే మొత్తం పండుకునేది ఇట్లా అవుతుంది అనమాట. మన ఇంట్లో మార్నింగ్ లేపాడు. మార్నింగ్ లేపేది. ఇప్పుడు గేమ్ ఆడేది. ఇంటికి రాగానే గేమ్ ఆడేది. ఫస్ట్ ఇంటికి వచ్చినా ఇంటికి రాగానే రూమ్ లోకి వెళ్ళిపోతా. షార్ట్ పైన ఉంటా అనమాట. స్నానం చేస్తా కదా. ఎంత గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. మర్చిపోతా స్నానం చేస్తా. ఒక్కొక్కరికి అయితే ఇంత పట్టింపు లేదు. ఒక ఫోన్ లో గేమ్, ఒక ఫోన్ లో రీల్స్. అంతా ఫోన్ లో ఏం చేస్తారేమో. నేను ఆడేదే ఇప్పుడు ఈ టైంలో. నేను ఫస్ట్ ఇంకా 12 కూడా కాలేదు.
నాటకాలు చేస్తున్నా మా ఫాల్తు దానా. పన్నెండు కూడా పన్నెండు తక్కువ చంప వెళ్తున్నాడు. నువ్వు వండుకో, మేము దసేపు చూసి మళ్ళీ రాత్రి 2 గంటలకు నేను తినేసి వండుకోను కదా, ఇట్లా వండుకొని ఫోన్లో చూస్తాను ఇంట్లో. నాకు చింత మీ వల్ల ఒక వీడియోలో పోతలేవు. నాకు పిచ్చి లేపకు నాకు. నువ్వు అసలు ఏంది నువ్వు? మమ్మీ కొంచెమైనా పట్టించుకో బాధ్యతలు బరు. రాత్రి 1 గంట కాగానే నేను తమ్ముడు మళ్ళీ తినేసి పడుకుంటాం. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నువ్వు సగం చెడగొట్టిందే నువ్వు అని, సగం చెడగొట్టిందే నువ్వు అని, సగం చెడగొట్టిందే నువ్వు అని. కొట్టాలని అనుకుంటున్నా. నువ్వు తల్లి అమ్మ మీరు చిన్నట్లు మైకోనండి నీకు మైక్ ఆన్ చేసుకోమని మరి ఆఫీసర్ సావు. ఆగు. ఒక స్కూల్ కి పో, ఏడుకో, మళ్ళీ కొట్టను. అయ్యో మమ్మల్ని కొట్టాను నేను. మమ్మీ కొడతానా? మమ్మల్ని కొట్టాను కానీ కొట్టగానే ముక్కేస్తుంది. ఏమంటారు ఇట్లా ఉల్టా బబ్బు ఇట్లా ఉల్టా మాట్లాడి మమ్మీకి ఎదురు మాట్లాడి అనుకో. మాట్లాడుతుంది. ఏం తెలుసా, ఒక మూలకు పోతుంది. ఏదైనా బట్ట ఇట్లా మధ్య యాక్టింగ్ చేస్తే ఇట్లా ఇట్లా యాక్టింగ్ చేసుకుంటా. ఇప్పుడు ఏమన్నా నేను చాలు ఇంకా ఆపు నువ్వు. నాతో మాట చెప్తున్నా, ఇంట్లోకి వెళ్ళిపోతా నేను. మీరు మీ అందరూ ప్రశాంతంగా ఉండండి. చేసుకోవాలి చేసుకుంటా. ఏంది నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఏంది నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పోతే పో. నీకు అదే కావాలి. మీకు అది కాదు, అది పోవడమే. అవును ఓవర్ నీకు బాగా సంతోషంగా ఉంది ఇప్పుడు. సో గాయ్స్ అయితే ఎడికేట్ పర్సనల్ వెళ్ళిపోతుంది ఆటో. సో ఇంకా చాలు. బాయ్ బాయ్ టాటా.